టుడే ఇస్ 20 జూన్ 2026. కమలాకర్ బెల్జపల్లి వెంకట. చాలామంది ఆస్ట్రాలజీ గురించి సరిగ్గా తెలియక, అవగాహన లేక, నేను రోజు మార్నింగ్ లేచి దేవుడి దండం పెట్టుకుంటున్నాను, ఏవో పూజలు పునస్కారాలు చేస్తున్నామని, అయినా కూడా మాకేదో లైఫ్ బెటర్మెంట్ లేదన్నప్పుడు రెమెడీస్ చేసినా కూడా మాకేం రావటం లేదని, జెమ్ స్టోన్స్ పెట్టేసుకుంటే ఏదో సమ్ అడ్వాంటేజెస్ వస్తాయని ఏదో చెప్తున్నారు. ద థింగ్ ఇస్ దట్ అస్ట్రాలజీ అనేది ఒక హొరరీ టైమ్లీ థింగ్స్ అలైన్ అవుతూ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ బార్న్ ఆఫ్ ఎ డెఫిసిట్ పాస్ట్ లైఫ్ కర్మ. మీన్స్ వెన్ యూ గో త్రూ ఎనీ డే అంటే ఎనీ హొరరీ పొజిషన్ ఇన్ దట్, ఏదైనా హొరరీ పొజిషన్ తీసుకుంటే ఈ టైంలో కూడా మీరు హోరోస్కోప్ డౌన్లోడ్ చేస్తే వాడు ఒక ప్లానెట్ తాలూకా అంతర్దశ అండ్ భుక్తి హాఫ్లో అండ్ దట్ ఆల్సో అంతర్దశలో వాడు బర్త్ అనేది తీసుకుంటున్నాడు. వాడు ఎవడికి పుట్టాలి, వాడి తాలూకా ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, వాడు రిచ్ ఫ్యామిలీలో పుట్టాలా, పూర్ ఫ్యామిలీలో పుట్టాలా, హ్యూమన్గా పుట్టాలా, యానిమల్గా పుట్టాలా, వాట్ విల్ బి హిజ్ ఫ్యూచర్ బర్త్స్ అండ్ ఎవ్రీథింగ్. ఎనర్జీ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉంటుంది. అంటే ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్పోర్టేట్ అవుతూ ఉంటుంది. రిలేటివ్ థియరీస్ రన్ అవుతుంటాయి. అంటే ఒక శక్తి బాడీలో ఇంటర్నల్ ఎనర్జీ రూపంలో నిక్షిప్తమైన ఒక శక్తి మాతృతాలక గర్భస్థానం నుంచి ఉత్పన్నమైన ఒక ఎనర్జీ. మీన్స్ యు ఆర్ బార్న్ అవుట్ ఆఫ్ ఎ మదర్ వూమ్, రైట్? వచ్చినప్పటి నుంచి నీ పాస్ట్ లైఫ్ కర్మ అండ్ ఆల్సో దట్ ప్రజెంట్ నువ్వు చేసి హొరరీ క్యాల్కులేషన్స్ అది రన్ చేస్తానే నువ్వు పుట్టడం నుంచి అండ్ ఆల్సో దట్ నువ్వు చనిపోయేదాకా చేసిన కర్మలు బట్టి సేమ్ ఎనర్జీ డినోషన్ అనేది ఉంటుంది, జామెట్రీ అనేది ఉంటుంది. సో వాట్ ఎవర్ యు ఆర్ సఫరింగ్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ నువ్వు ఏదో మంచి చేస్తే మంచిగా వెళ్ళడానికి. దెర్ ఆర్ సమ్ టైప్ ఆఫ్ ఫోర్స్డ్ కర్మ. సపోజ్ యూ సే దట్ దెర్ ఇస్ ఎ సునామీ ఇన్ ఎన్ ఏరియా, అందరూ చనిపోతున్నారు. ఎర్త్క్వేక్ ఇన్ ఏరియా కూడా అందరూ చనిపోతున్నారు. దెర్ ఇస్ ఎ బాంబ్ బ్లాస్ట్, అందరూ చనిపోతున్నారంటే వాళ్ళందరూ టైం బాగోలేదని కాదు. దెర్ ఈజ్ సమ్ సార్ట్ ఆఫ్ నెగిటివ్ ఇంప్రెషన్స్ ఇన్ దట్ ప్లానెటరీ కంజక్షన్స్లో నెగిటివ్ ఇంప్రెషన్స్ ఉండడం వల్ల ఆ టైంలో కాన్సిక్వెన్సెస్ హొరరీ ప్లానెటరీ పొజిషన్స్ వల్ల నువ్వు చేసిన మంచి నీ ఎనర్జీ రూపంలో ట్రాన్స్ఫరేట్ అవుతూనే ఉన్నతమైన స్థితికి ట్రాన్స్ఫరేట్ చేస్తేనే. వెన్ యూ సే ఇన్ కెమిస్ట్రీ ఆల్సో ఆర్బిటల్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందో అండ్ ఆల్సో దట్ ఎక్సైటెడ్ స్టేట్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్, ఇట్ గెయిన్స్ స్పెసిఫిక్ ఎనర్జీస్ తీసుకుని ఎక్సైటెడ్ స్టేట్ అండ్ ఎలివేటెడ్ స్టేట్స్ అండ్ డౌన్ ట్రెండ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ అండ్ ఆల్సో దట్ అప్ ట్రెండ్స్ ఆఫ్ దట్ ట్రాన్సిషన్ స్టేట్స్ అంటారు కెమిస్ట్రీలో. ఉన్నతమైన స్థితికి వెళ్ళడం అనేది జరుగుతుంది. లైక్ దట్